మీ ఆలోచనల రూపంలో సంతోషం మీలోనే ఉంది. దానిని బయటెక్కడో వెతుక్కుంటూ కాలాన్ని వృధా చేసుకోవద్దు. జాలిపడి ఇచ్చే పలకరింపులకు ప్రేమకు జోలె పట్టకు. భారం అనుకునే చోట భావాలు పంచుకోకు. దూరం పెట్టేవారికి దగ్గరవ్వాలని ప్రయత్నించకు. నిజాయితీ గుర్తించని చోట నిమిషం కూడా వృధా చేయకు. ఎదురు చూడని ఇంటికి పిలిచినా వెళ్ళకు. నీది కాని దాని మీద ప్రేమ అభిమానం పెంచుకోకు. ఆత్మాభిమానాన్ని మించిన ధనం ఈ ప్రపంచంలో మరొకటి ఉంటుందని భ్రమపడకు. వెలకట్టలేని బంధాన్ని నిలిపి ఉంచుకోవటానికి సారీని మించిన పదం లేదు. మీ అనుకున్న వాళ్లకు సారీ చెప్పటంలో తప్పు లేదు. మిమ్మల్ని భారం అనుకునే వారికి దూరంగా ఉండు. మిమ్మల్ని బంధంగా భావించే వారికి దగ్గరగా ఉండు. అప్పుడే మీ వ్యక్తిత్వానికి విలువ ఉంటుంది. అతి స్నేహం, అతి ప్రేమ, అతి చనువు మనశ్శాంతికి హానికరం. అతిగా అనుబంధం పెంచుకుంటే అదే స్థాయిలో బాధను కూడా భరించాల్సి ఉంటుంది. ఎదుటివారు మిమ్మల్ని తలిచినా తలవకపోయినా మీరు మాత్రం తలుచుకోండి. ఎందుకంటే బంధం చాలా అందమైనది. అందులో పోటీ ఉండకూడదు. ప్రేమ, ఆప్యాయతలు మాత్రమే ఉండాలి. వెళ్ళిపోదామని కెరటాల అహర్నిశలు ఆరాటపడుతూ ఉంటాయి. కానీ సముద్రం తన గర్భంలోకి లాగేసుకుంటుంది. మనిషి కూడా అన్నీ వదిలేసి పారిపోదాం అనుకుంటాడు. కానీ బంధాలు, బాధ్యతలు మనిషిని వెళ్ళనివ్వకుండా కట్టిపడేస్తుంటాయి. ఇదే జీవితం. చేతిలో ఇన్కమ్ ఉంటే మాత్రమే జీవితంలో వెల్కమ్ ఉంటుంది. ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్లు, మరెన్నో కలతలు దేవుడు పెట్టే ఈ జీవిత పరీక్షలో ఓడించినా చింతించకు. కానీ వాటిని తట్టుకునే శక్తిని, మనోధైర్యాన్ని తెచ్చుకోవాలి. ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటే దూరాలు పెరుగుతాయి. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే దూరాలు తరుగుతాయి. జీవితాన్ని చాలా అందంగా ఊహించుకుంటారు. కానీ ఎవరికీ చెప్పుకోలేని బాధతో, ఎవరికీ కనపడని కన్నీళ్లతో ఉంటుందని ఎవరూ ఊహించరు. నిన్న గురించి భయపడేవారు నేడు పోరాడలేరు. నేడు పోరాడలేని వారు రేపు గెలవలేరు. గెలుపు కావాలనుకుంటే భయం వదిలేయాలి. భయం పోవాలంటే పోరాడి తీరాలి. అప్పుడే విజయం నీ సొంతమవుతుంది. బంధం తెగిపోయినా సరే నిజమే చెప్పండి. అబద్ధాలు చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోకండి. ఎందుకంటే తెగిన బంధం ఎప్పటికైనా తిరిగి కలవచ్చు. పోయిన నమ్మకం మాత్రం తిరిగి రాదు. అర్థం చేసుకునే మనసు, క్షమించే గుణం, చేయందించే స్నేహం, ఓదార్చే హృదయం ఇవే జీవితానికి నిజమైన ఆస్తులు. మీ దగ్గర ఏమీ లేకపోయినా ఎంతమందికైనా పంచగల ఒకే ఒక వస్తువు సంతోషం. ఉప్పు రుచినిస్తుంది కదా అని పాలల్లో వేస్తే పనికి రాకుండా చేస్తుంది. పదార్థాన్ని బట్టి అవసరం, పనిని బట్టి ప్రాముఖ్యత ఉంటాయి. కనుక నువ్వెంత గొప్పవాడివైనా నీ అవసరం లేని దగ్గర మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ పెరుగుతుంది. మీ తప్పులను, పొరపాట్లను మీ ఎదుట చెప్పి మీ గొప్పతనాన్ని ఇతరులతో చెప్పేవాళ్లే నిజమైన ఆత్మీయులు. కానీ ఈ రోజుల్లో మంచిని మరుగున పడేసి చెడును మాత్రం 10 మందికి ప్రచారం చేస్తారు. మీతో ఉన్న వాళ్ళందరూ మీ వాళ్ళు అయిపోరు. మీ ఇష్టాల్ని, మీ కష్టాల్ని గౌరవించే వాళ్ళు మాత్రమే మీ వాళ్ళు. మంచివారు మొండిగానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు నటించటం రాదు. బంధం బరువు కాకూడదు. ప్రేమ విరక్తి అవ్వకూడదు. మాటలతో విసుగు రాకూడదు. హద్దు దాటితే అన్ని ప్రమాదమే. వచ్చే ప్రతి సమస్యని ఆటగా తీసుకొని పరిష్కరించుకోవాలి. గెలిస్తే ఆనందం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. గెలుపు గర్వానికి పునాది వేస్తే ఓటమి తెలివికి పునాది వేస్తుంది. కష్టం అన్నది లేకపోతే సుఖం విలువ తెలియదు. కోపం అన్నది లేకపోతే ప్రేమ విలువ తెలియదు. ఇవేమీ లేకపోతే జీవితం విలువ తెలియదు. ఓపిక చాలా విలువైంది. అది ఎంత ఉంటే జీవితంలో అంత నేర్చుకుంటారు. జీవితం ఎప్పుడు ఎలా ఎవరిని ఎందుకు పరిచయం చేస్తుందో ఎవరికీ తెలియదు. ఎందుకు విడదీస్తుందో కూడా ఎవరికీ తెలియదు. ఉన్న ఈ చిన్న జీవితంలో కడదాకా ఉండేది మనుషుల జ్ఞాపకాలు మాత్రమే. ఇక్కడ ఎవరూ నీ వాళ్ళు కాదు. నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి మాట్లాడుతున్నారు. నువ్వు మాటలు ఆపేయి. కనీసం నువ్వున్నావని కూడా గుర్తుండదు. పోటీ లేని గెలుపు, కష్టపడకుండా వచ్చే డబ్బు, నమ్మకం లేని బంధం జీవితంలో ఎప్పటికీ తృప్తినివ్వవు. కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టండి. మీ జీవితం మరింత మెరుగుపడుతుంది. ఈ సృష్టిలో అన్ని సంపదల కన్నా ఆరోగ్యంగా జీవించటమే అసలైన సంపద. ఆర్థికంగా మీరు ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా
ఆరోగ్యం సరిగా లేనప్పుడు ఆ సంపద ఉన్నా లేనట్లే. వర్షం కురిసిన తర్వాతే ప్రకృతి మరింత అందంగా కనిపిస్తుంది. జీవితం కూడా అంతే. సమస్యలు, కష్టాలు దాటాకే జీవితం సంతోషంగా ఉంటుంది. భరించటం తెలియకపోతే బంధాలను నిలుపుకోలేరు. తెగించటం తెలియకపోతే బాధల నుండి బయటపడలేరు. ఇష్టాలు మారుతుంటాయి, కానీ ప్రేమ మారకూడదు. కష్టాలు వస్తూ ఉంటాయి, కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు. మాటలు మారుతూ ఉంటాయి, కానీ ఇచ్చిన మాట మరవకూడదు. మంచితనం మరీ ఎక్కువైతే మీ వాళ్లే మీకు శత్రువులు అవుతారు. కోప్పడటం, అలగటం ఈ రెండూ ఉన్నవాళ్ళు మీ జీవితంలో ఉంటే ఇలాంటి వాళ్ళ ప్రేమని అసలు వదులుకోకండి. ఎందుకంటే వాళ్ళకు ప్రేమించటం తప్ప నటించటం రాదు. మనసులో ఏదీ దాచుకోరు. కఠినమైన మనసు వెనుక సరళమైన హృదయం ఉంటుంది. కోపంగా అనే మాట వెనుక బాధ్యతతో కూడిన ప్రేమ ఉంటుంది. కానీ వాటిని ఎవరు గుర్తించరు. ఎవరైతే నిన్నుగా అభిమానించి అర్థం చేసుకుంటారో వాళ్ళని జన్మలో వదులుకోకండి. ఎందుకంటే ఈ ప్రపంచంలో అతి కొద్ది మందే మనస్ఫూర్తిగా ఎదుటివారిని అభిమానిస్తారు. మంచి ఆలోచనలు ఆరోగ్యాన్ని ఇస్తాయి. చెడు ఆలోచనలు కొత్త రోగాలను తెచ్చిపెడతాయి. అందుకే మంచిగా ఆలోచించాలి, నిత్యం ఆరోగ్యంగా ఉండాలి. కొందరు మిమ్మల్ని మట్టిలో తొక్కాలని ప్రయత్నిస్తారు. కొందరు తొక్కేస్తారు కూడా. కానీ వాళ్లకు తెలియదు మీరు మొలకెత్తే విత్తనమని. ఎలా బ్రతకాలో తెలియక భయపడకు. ఎందుకంటే గూటి నుండి బయలుదేరిన పక్షికి తెలియదు గింజలు ఎక్కడున్నాయో అని. అయినా ఎగురుకుంటూ పోతుంది కదా. మన జీవితం కూడా అంతే. ప్రయత్నమే జీవితం. మిమ్మల్ని మీరు నమ్ముకొని కష్టపడితే గొప్ప స్థాయికి వెళ్ళటం సాధ్యపడుతుంది. కానీ ఎదుటి వాళ్ళని నమ్ముకొని గొప్ప స్థాయి ఆశిస్తే దాన్ని పొందటం అసాధ్యం. చేతిలో ధనం, నోటిలోని మాట రెండూ విలువైనవి. వాటిని పొదుపుగా వాడితేనే మనిషికి విలువ. నీ స్థాయి చూసి నీ వెంట ఉండేవారి కంటే నీ మనసు తెలుసుకొని నీ వెంట ఉండేవారే నిజమైన ఆత్మీయులు. అబద్ధం ఎప్పుడూ మరికొన్ని అబద్ధాల తోడు కోరుకుంటుంది. ఎందుకంటే దానికి భయం ఎక్కువ. నిజం ఎప్పుడు ఒంటరిగానే ప్రయాణం చేస్తుంది. దానికి ధైర్యం ఎక్కువ. రాసుకున్న విధంగా పుస్తకం ఉండొచ్చేమో కానీ ఊహించుకున్న విధంగా జీవితం మాత్రం ఉండదు. ఎదురు పడితే పలకరించే వాళ్ళు ఎంతమందైనా ఉంటారు, కానీ ప్రతిరోజు మిమ్మల్ని గుర్తుపెట్టుకొని పలకరించే వాళ్ళు ఉండటం అదృష్టం. జీవితం అనే రంగస్థలంలో అందరూ జీవిస్తున్నారు. నటించే వాళ్ళని పట్టుకోవటం, సముద్రంలో మంచినీటి కోసం వెతకటం రెండూ ఒకటి. పుస్తకాల్లో నేర్చుకునే దానికంటే మీకొచ్చే కష్టాలే మీకు ఎక్కువ పాఠాలు నేర్పిస్తాయి. మీ కాళ్ళు చేతులకు ఎంత బలం ఉందనేది మీకు కష్టం వచ్చినప్పుడు, మీ చుట్టూ ఎవరు లేనప్పుడే తెలుస్తుంది. నా అని మీరు అనుకోవటం కాదు, ఎదుటివాళ్ళు అనుకున్నప్పుడే బంధాలు బాగుంటాయి. దూరంగా ఉన్న వారిని దగ్గర చేసే శక్తి, దగ్గరగా ఉన్న వారిని దూరం చేసే శక్తి ఒక నోటి మాటకే ఉంటుంది. మాట అది కత్తి కంటే పదునైనది, అమృతం కంటే తియ్యనైనది. మనిషికి తన కోపం చేసినంత నష్టం మరే ఇతర శత్రువు చేయలేడు. తన సహనం చేసినంత లాభం మరే ఇతర స్నేహితుడు చేయలేడు. అబద్ధం వైపు జనాలుంటే నిజం వైపు దేవుడు ఉంటాడు. అదృష్టం అనేది మీ చేతుల్లో ఉండదు. కేవలం నిర్ణయాలు మాత్రమే మీ చేతుల్లో ఉంటాయి. మీరు తీసుకునే నిర్ణయాలే అదృష్టాన్ని లేదా దురదృష్టాన్ని నిర్ణయిస్తాయి. కష్టాలు ఏడ్చినా పోవు, సుఖాలు నవ్వితే రావు. గుండె నిబ్బరంతో నవ్వుతూ పోరాడితే నేటి కష్టాలే రేపటి సుఖాలవుతాయి. జీవితం పెట్టే పరీక్షలో చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు. వారిని వారు తెలుసుకోలేక ఇతరులను కాపీ కొట్టడమే అందుకు కారణం. వాళ్ళకు తెలియదు ఒక్కొక్కరిది ఒక్కో ప్రశ్న పత్రమని, ఎవరి జవాబులు వారే రాయాలని. నిజాయితీగా ఉండటం కూడా ఒక యుద్ధం లాంటిది. యుద్ధంలో ఒంటరిగా నిలబడటం ఎంత కష్టమో, సమాజంలో నిజాయితీగా ఉండటం కూడా అంతకన్నా ఎక్కువ కష్టం. 1000 పదాలు చెప్పలేని భావాన్ని ఒక్క చిరునవ్వు చెబుతుంది. అందుకే ప్రతి ఉదయం ఈ సూర్యోదయంలా మీ చిరునవ్వుతో ప్రారంభించండి. మీ అనుకున్న వాళ్ళని పలకరించాలి అనుకుంటే ఉండాల్సింది సమయం కాదు, ఉండాల్సింది మనసు. మీలో మార్పు వచ్చిందని ఇతరులు మిమ్మల్ని తప్పుపడతారు. వాళ్ళ ప్రవర్తన వల్లనే మీరు మారారని ఎప్పటికీ గుర్తించరు. మౌనం మాటను మాత్రమే చంపుతుంది. అబద్ధం మనిషి వ్యక్తిత్వాన్ని చంపేస్తుంది. జీవితం పెద్దదో చిన్నదో, గమ్యం దగ్గరో దూరము, సాగే నిరంతర ప్రయాణంలో
చివరకు మిగిలేది గుప్పెడు జ్ఞాపకాలు, పిరికెడు అనుభూతులు. రేపేమవుతుందోననే భయం కంటే రేపటి రోజు ఎలా ఉన్నా ఎదుర్కోగలను అనే ధైర్యంతో ఉన్నప్పుడే ప్రశాంతమైన నిద్ర పడుతుంది. కష్టం ఎదురైనప్పుడు మోటివేషన్ పుస్తకాలు, వీడియోలు చూడవలసిన అవసరం లేదు. ఒక్కసారి మీ తల్లిదండ్రులను తలుచుకోండి. వాళ్ళ అనుభవం కంటే ప్రత్యేకమైన మోటివేషన్ ఏం కావాలి? నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది, కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది. అందుకే దేనిని, ఎవరిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. అతి మంచితనం పనికిరాదు. దానినే అలుసుగా తీసుకొని వాడుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు నీ చుట్టూ. వర్షం కురిసిన తర్వాతే ప్రకృతి మరింత అందంగా కనిపిస్తుంది. జీవితం కూడా అంతే. సమస్యలు, కష్టాలు దాటాకే జీవితం సంతోషంగా ఉంటుంది. మనసు చెప్పినట్లు మీరు వినటం కాదు, మీరు చెప్పినట్లు మనసు వినేలా చేసుకోవాలి. జీవితం ఒక రంగుల కళ. కొన్నిసార్లు బాధపడిన రోజుల్ని తలుచుకుంటూ నవ్వుకుంటారు, మరికొన్నిసార్లు నవ్వుకున్న రోజులను తలుచుకుంటూ బాధపడతారు. జ్ఞాపకాలకు ఉన్న శక్తి అలాంటిది. నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పే మనుషులు వాళ్ళకి వాళ్ళు గొప్పగా కనిపిస్తారు. సమయానికి తగ్గట్లు మాటలు తయారు చేసుకుంటారు. ఇలాంటి వాళ్ళతో ఎంత తక్కువ మాట్లాడితే అంత మనశ్శాంతి. ఎదుటి వాళ్ళ మీద ఎలా అయినా గెలుస్తారు వాళ్ళ నోటితో. ఒక వ్యక్తిని అభిమానిస్తే వారిలోని మంచితో పాటు లోపాలను కూడా స్వీకరించగలగాలి. అప్పుడే స్నేహమైన, బంధమైన ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ప్రపంచంలో లోపం లేని వ్యక్తి ఎవరూ ఉండరు కదా. ఈరోజు రేపు కష్టంగా ఉండొచ్చు, కానీ ఒకరోజు మాత్రం తప్పకుండా అందంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం ఎప్పుడూ కోల్పోవద్దు. ఓపికతో భరించాలి. క్షణంలో వదిలిపోయే ప్రాణం, నిమిషంలో మారిపోయే జీవితం, వీటి కోసం పరుగులెత్తే బ్రతుకు, ఆశలతో అలమటించే మనసు, ఏదీ శాశ్వతం కాదు అన్న దానిలోనే ప్రశాంతత ఉంది అని తెలుసుకోలేని మనిషి తలరాతను నమ్మటం మనిషి కర్తవ్యం. తలరాతను అర్థం చేసుకోవటం మనిషి బాధ్యత. తలరాత ఎలా ఉన్నా భయపడకుండా బ్రతకటం మనిషి ధర్మం. మనుషులను చంపగలరేమో కానీ వారి ఆదర్శాలను చంపలేరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.